హలో ఎవరివన్, నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి 2025 గట్టిగా కలిసి వచ్చిందనే చెప్పాలి. సో ఇట్లా అంటే ఏమంటారు నందమూరి అభిమానులు? ఎస్, అట్లానే ఇప్పుడు బాలకృష్ణ గారు ముంబైలో ఒక అరుదైన రికార్డు సృష్టించారనే వార్త అయితే వచ్చింది. సో ఆ ఘనత ఏంటి, మళ్ళీ బాలకృష్ణ గారి ఖాతాలో పడబోయింది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, బాలకృష్ణ గారికి నిజంగా 2025 కలిసి వచ్చిందంటే ఏమంటారు సార్? ఎందుకంటే ఆయన రికార్డుల మీద రికార్డులు ప్రతి దాని ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటి మరొక ఘనత? యాక్చువల్గా బాలకృష్ణ గారు మీరు 2025 కాదండి, స్వీట్ 60 తరువాత నుంచి ఆయనకి బాగా దూసుకుపోతున్నారు ఒక విధంగా. అంటే ఎట్లా అంటే ఫ్యాన్స్ కోపం వస్తుందేమో, బట్ ఆయన వయసును పక్కన పెడితే ఆయనలో ఉండే ఎనర్జీ ఏ యంగ్ హీరో కూడా ఆయనతో సరిపోల్చలేం. ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా ఉంటాడు ఆయన. అలా ఉంటూనే అసలు అంటే ఒక మనిషికి 24 గంటలుగా ఉంటాయి, ఎలాగా సాధ్యం? ఇన్ని రకాలుగా చూడగలిగేంత వెసులుబాటు ఎలా ఉంటుంది, ఎలా కుదురుతుంది ఆయనకి? అంత టైం ఎక్కడ ఉంటుంది అనేదే $1 మిలియన్ ప్రశ్న. నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే ఆయన 50 ఏళ్ళు నట ప్రస్థానం. లాస్ట్ ఇయర్ ఆగస్టుకు ఇప్పుడు 74లో ఎప్పుడో తాతమ్మ కళ అనే సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. మొన్న 2024కి 50 ఏళ్ళు పూర్తయిపోయాయి. అంటే ఒక కథానాయకుడుగానే, మళ్ళీ అది కూడా చూడండి, ఏదో సైడ్ క్యారెక్టర్లో లేదంటే విలన్గా చేసినవి కాదు, కేవలం కథానాయకుడి పాత్రలే చేస్తూ 50 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకున్నాం. ఎవరికైనా సాధ్యమా? అది ఒక బాలయ్యకే సాధ్యం. అది చాలదన్నట్టు సినీ ప్రస్థానం, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గాను, రాజకీయాల్లోనూ, బుల్లితెరలో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద షోస్, ఎట్లా అంటే ఒక మనిషి ఇన్ని, మరోవైపు సినిమాలు. ఇప్పుడు ఆల్రెడీ అఖండ 2 బిజీగా ఉన్నాడుగా. అంటే ఒక్క వ్యక్తి 5 కోణాల్లో టైం వాళ్ళకు ఎవరికి కావాల్సిన టైంని కేటాయిస్తూ ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయం కూడా. ఎందుకంటే మళ్ళీ పంక్చువాలిటీ కూడా అలాగే ఉంటుంది ఆయన. ఇప్పుడు చాలా సందర్భాలు ఇప్పటి వరకు బాలయ్య గారు సెట్లోకి ఒక్క నిమిషం లేట్ వచ్చారని ఎప్పుడూ లేదంట. ఆన్ టైం విత్ మేకప్ ఉంటారు. దట్ ఈస్ బాలయ్య. ఎప్పుడు కూడా 6 o'clock షూట్ అంటే 5:55గా ఉంటాడు ఆయన విత్ మేకప్తో. దట్ ఈస్ బాలయ్య. ఒక 50 ఏళ్ళ ప్రస్థానంలో ఈ విధంగా కొనసాగడం నిజంగా ఒక నటుడికి మేబీ అండగా వాళ్ళ ఫాదరు ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిందేమో. ఎందుకంటే మరోవైపు ఎన్టీఆర్ గారు అబ్బాయి అని ఒక పేరు ఉంది కదా. ఎన్టీఆర్ గారు మహానటుడు అంతే కదా, విఖ్యాత నట సార్వభౌముడు. ఆ పేరు ఈయన సరిగా ఏం చేయలేకపోతుండరా అంటే ఎలా ఉంటుంది? ఆ పేరును భుజాలను మోస్తూ పేరు చెడిపోకుండా, ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతుందో మదర్ పేరు మీద పెట్టింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి కూడా మళ్ళీ ఒక సామాన్యుడు ఫోన్ చేసినా ఆయన అటెంప్ట్ చేసి మాట్లాడతాడు. సో ఇటువంటి వ్యక్తికి ఈరోజు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు జనరల్గా కొత్తగా ఐపీఓకి వెళ్ళేవాళ్ళు, అందులో ఇన్వెస్టర్లుగా వెళ్ళేవాళ్ళు షేర్లు సమీకరించడం కోసం బెల్ మోగించి అందులో ఎన్ఎస్సీలో జాయిన్ అవుతుంటారు. నాకు తెలిసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మెయిన్ మన భారతదేశం సంబంధించిన కంపెనీలే మేజర్గా 50 ఎన్నో కంపెనీలు, చిన్న చిత్తగా కూడా ఉండొచ్చు. నాకు ఆ షేర్స్ది ఆ సబ్జెక్ట్ పెద్దగా ఐడియా లేదు నాకు. ఇంకా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బొచ్చుడు చాలా ఉన్నాయి కంపెనీలు. బట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక నమ్మకం, ఒక భరోసాతో కూడిన దీనికి బెల్ మోగించే ఎవరైనా షేర్స్ని ఐపీఓకి వెళ్ళి షేర్స్ను ఆహ్వానిస్తారు. సో ఈసారి ఈయన కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళి బెల్ మోగించారట. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఘనత ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంటే మనకు తెలుగు టాలీవుడ్ అంటారు, తమిళ్కి కోలీవుడ్ అంటారు, కన్నడంకి శాండిల్వుడ్ అంటారు, అలాగే మలయాళంకి మాలీవుడ్ అంటారు. సో ఈ సౌత్ నార్త్ అంతా మ్యాక్సిమం బాలీవుడ్నే అనేస్తారు. మిగతా మీరే బీజాపూర్ ఏవో ఉన్నాయి, ఒరిస్సా, గుజరాతీ ఏవో సినిమాలు ఉన్నాయి, బెంగాలీ ఉన్నాయి, కానీ బాలీవుడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బట్ బాలీవుడ్ ఏంటంటే హిందీ అందరికీ మ్యాక్సిమం నార్త్ వైపు ఉండే భాషలన్నీ కూడా ఇప్పుడు గుజరాతీ కానీ, రాజస్థానీ కానీ, ఇవన్నీ బీహార్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా హిందీ సిమిలర్గా ఉండే లాంగ్వేజెస్ కాబట్టి సో వాళ్ళకి నడుస్తుంది, పెద్ద గొప్ప ఏం కాదు. బట్ సౌత్లో కూడా ఇప్పుడు మన తెలుగు దర్శకులు
నిజంగా రాజమౌళి గారు లాంటి దర్శకులు, పూరి జగన్నాథ్ గారు లాంటి దర్శకులు రావడం వల్ల, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు రావడం వల్ల మనకి ఒక హైప్ వచ్చింది సౌత్లో కూడా. మన సినిమాలే అక్కడ బాగా కోట్లు కొల్లగొడుతున్నాయి. మన సినిమాల్లో ఒకప్పుడు నటించాలంటే చిన్న చూపు చూసేవారు, ఇప్పుడు మన సినిమాలుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అలాంటిది సౌత్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లేదు, లేకపోవడం వల్ల కూడా ఇంతవరకు ఎవరో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి పిలువబడలేదేమో. బట్ బాలయ్య గారికి అరుదైన గౌరవం కూడా దక్కింది. తర్వాత ఎన్నో యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చే బాలయ్య గారికి, బట్ ఆయన ఎప్పుడు డాక్టర్ బాలకృష్ణ అన్నట్టుగా ఎప్పుడు రాయించుకోరు ఆయన. బట్ నటసింహంగానే ఉంటుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ అంటారు, ఎందుకంటే నటరత్న నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఆయన కాబట్టి ఈయన వాళ్ళ తనయుడిగా యువరత్న నందమూరి బాలకృష్ణ అనేవారు. ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు అంటున్నారు. బట్ అభిమానులందరూ ముద్దుగా జై బాలయ్య అని పిలుచుకుంటారు. అంటే ఏది ఎంతో అరుదైన గౌరవం దక్కినా కూడా ఎప్పుడు ఆయన పాదాలు నేల మీద ఉంటాయి, అంతకు మించి ఇదే ఉండదు. సో అటువంటి బాలయ్య గారు అందరికీ అజాత శత్రువే. ఎందుకంటే ఎవరిని అడిగినా బాలయ్య బాబు గారికి ఒక ఆడియో ఫంక్షన్ పిలిచిన, ఒక ఇనాగ్రేషన్కి రమ్మని పిలిచిన, లేదని ఒక సాయం గురించి అడిగిన బోలా శంకరుడు. బాలయ్య బాబు అంటే బోలా శంకరుడు. ఏ విషయమైనా కూడా నేను రాను, ఆయన ఆ షెడ్యూల్లో ఖాళీగా ఉంది అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్క క్షణమైన వచ్చి వెళ్ళిపోతాడంట. దట్ ఈస్ బాలయ్య. పైగా సార్ ఇది మీరే చేసి పెట్టాలి అంటే ఇంక మర్చిపోవచ్చు మనం. అంటే అంత ఇదిగా ఉండే మనిషి. కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చాక ఆ బాలయ్య బాబు ఫ్యాన్స్ని కొట్టారు, అది కొట్టారు, ఇది కొట్టారు అని అంటారు. కానీ ఎందుకు కొడతారు? నీలో కామన్ సెన్స్ లేకపోతే బాలయ్య కొడతారు. ఇప్పుడు వాళ్ళకి అడ్డగా వెళ్ళిపోయి సెల్ఫీలు దిగి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి సమయ సందర్భం లేకుండా అప్రస్తుతంగా బిహేవ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రతిఘటించాలిగా. ఎవరు సమాజంలో ఎవరు ప్రతిఘటించకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? సో బాలయ్య బాబు చెప్తారు. సో అట్లాగా పైగా ఎంత దీంట్లో కూడా దైవ చింతన కూడా ఎక్కువ ఆయనకి. భగవంతుడంటే చాలా విశ్వాసం, చాలా నమ్మకం. కొన్ని సినిమాల్లో అయితే సినిమా షూటింగ్ల పరంగా పెట్టిన వ్రతాలు వాటిని బాలయ్య బాబు ఉంటే ఖచ్చితంగా లేదు అది రియల్గా చేద్దామంటారంట. ఈవెన్ సింహా సినిమాలో కూడా లక్ష్మీనరసింహస్వామి ఏదో పూజ చేయాల్సి వస్తే అక్కడ సినిమా కోసం పెడదామని అంటే ఒప్పుకోలేదంట. వేద పండితుని పిలిపించి పూజ చేపించి కావాలంటే దాన్ని షూట్ చేసుకోండి అని చెప్పారట. అంటే అంత సిస్టమేటిక్గా ఎథిక్స్, టైమింగ్స్, ఒక పంక్చువాలిటీ, అట్లాంటిది బాలయ్యకే సొంతమేమో అనిపిస్తుంది. అంతే కదండి. ఎప్పుడండి ఇన్ని జనరేషన్స్ని కవర్ చేస్తూ ఎంత ఎక్స్పీరియన్స్ అయింది కూడా దర్శకుడు ఏది చెప్తే అదే చేస్తాడు ఈయన. నేను ఎంత సీనియర్ని కదా, నాకు అవుతుంది కాదు వాళ్ళు దాంట్లో వేలు పెట్టడే సార్. బట్ ఒకప్పటికి దర్శకులు వేరు, ఇప్పుడు వేరు సార్. అయినా కూడా ఇంత బ్యాలెన్స్ చేసుకుంటా వస్తున్నారంటే ఇప్పుడు యంగ్ దర్శకులు ఈయన చెప్తే కాదంటారా? కానీ వాళ్ళ దాంట్లో వేలు పెట్టడు. నువ్వు కెప్టెన్ ఆఫ్ ది షిప్, మీరేం చెప్తుంది? ఎంతమంది ఉన్నా కూడా కెప్టెన్ దర్శకుడు చెప్తేనే ఈయన వెళ్తాడు. లేదంటే ఈయన చెప్పకుండా వెళ్ళిపోయిన ఆవిడ అడిగేవాడు ఉన్నాడా? ఆయన ఎవడైనా ఆపగలడా? కానీ అడిగే వెళ్తాడు. అసలు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా చూసారు, అన్స్టాపుల్ షో చేశారు. అసలు అది ఇండియన్ ప్లాట్ఫామ్ మీదే ఓటీటీలో జరిగిన షోస్లో హయ్యెస్ట్ రేటింగ్ ఇప్పటికీ రికార్డ్ అది. దట్ ఈస్ బాలయ్య. సో అది ఆయనకి అరుదైన గౌరవం. దక్షిణాది హీరోల్లో మొట్టమొదటి హీరోగా వెళ్ళి బెల్ కొట్టారని అంటున్నారు. కానీ నాకైతే ఆయనకున్న ఎన్నో చూడలు చంద్రుకో నూలు పోగల ఎన్నో ఉండడంలో అదొక ఇదే చిన్న ఇదే అని తప్ప ఆయనకి క్రెడిట్స్కి పెద్ద ఇదేం కాదు. దట్ ఈస్ బాలయ్య. బట్ ఆయన ఎవరిని తక్కువగా చూడడు, ఎవరికి ఆహ్వానించినా వెళ్తాడు. ఇప్పుడు కూడా గౌరవంగా ఆహ్వానించారు కాబట్టి గౌరవంగా వెళ్ళారు. ఓకే సార్, థ్యాంక్ యూ.